ఆరాధన ప్రియులారా, మీ ఎల్లరకును కూడా నేటి దిన సర్వారాధనలోని ఆత్మ కుమ్మరింపు దీవెన తండ్రి మెండుగా అనుగ్రహించును గాక. ఆమేన్. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములో కలుగును గాక. ఆమేన్. అందరికీ మరణాత. కూర్చుందాం. దేవుని పిల్లరా, ఈ పండుగ దినము దేవుని యొక్క వాక్యములో నుంచి ఒక మాటను చదువుకొని కొద్ది నిమిషాలు వాక్య ధ్యానము గావించుకుందాం. అపోస్తులైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 9వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకొని వాక్య ధ్యానము గావించుకుందాం. చెప్పసఖ్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. చాలండి. స్నేహితులారా, గమనించండి. చదవబడినటువంటి వాక్య భాగములో పరిశుద్ధాత్మ పూర్ణుడైనటువంటి పౌలు గారు కొరింథులో ఉన్నటువంటి సంఘముతో మాట్లాడుతూ చెప్పసఖ్యము గాని ఆయన వరమును గూర్చి స్తోత్రము అని తెలియచేస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. దేవుడు మానవునికి అనుగ్రహించినటువంటి, ఆదిలో దేవుడు మానవునికి అనుగ్రహించినటువంటి వరము ఏమిటి అంటే, దేవుని యొక్క స్వరూపమును, దేవుని యొక్క స్వభావమును, దేవుని యొక్క సుగుణములను దేవుడు మానవునికి వరముగా అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు. కానీ మానవుడు దేవునికి దూరమైపోయినటువంటి కారణమును బట్టి అనేకమైనటువంటి వరములు దేవుడు మానవులకు అనుగ్రహించినప్పటికీ కూడా మానవుడు అందుకోవలసినటువంటి దైవ స్వరూపము అనేటువంటి వరమును, దేవుని యొక్క స్వభావము అనేటువంటి వరమును అందుకోలేకపోతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. కనుక 4000 సంవత్సరాలు పాత నిబంధన కాలములో, అలాగే క్రొత్త నిబంధన కాలములో శిష్యులైనటువంటి వారికి 33.5 సంవత్సరాల కాలములో లేదా 3.5 సంవత్సరాల సేవా జీవిత కాలములో అనేకమైనటువంటి వరములను అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు. కానీ ఈ వరములు ఏవి కూడా వరుని రూపములోనికి మానవుణ్ణి తీసుకొని రాలేదు. మళ్ళీ చెప్తున్నాను, వరములు ఎందుకు అంటే వరుని రూపును అనుగ్రహించి ఏమండి వధువు భాగ్యములోనికి వచ్చి వరుని సరసన కూర్చుండబెట్టడానికి ప్రభువు వరములను అనుగ్రహించుతూ వచ్చినటువంటి వారుగా ఉన్నారు. కానీ ఏ వరము కూడా ఏం చేయలేకపోయింది అని మనం ఆలోచన చేస్తే, వరునికి ఉన్నటువంటి రూపును అనుగ్రహించలేకపోయింది కనుక వధువు భాగ్యములోనికి మానవుడు లేదా భక్తుడైనటువంటి వారు వెళ్ళలేకపోయినటువంటి వారుగా ఉన్నారు. కనుక కృపగలిగినటువంటి దేవుడు ఏం చేశారు అంటే, తనను తానే వరముగా సంఘమునకు అప్పగించుకున్నటువంటి వారుగా ఉన్నారు. పెంతెకోస్తు అనేటువంటి మాటకు అర్థం ఏమిటి అంటే 50 దినములు అని అర్థం. కనుక ఈ 50 దినముల పండుగ వాస్తవానికి పాత నిబంధన కాలములో యూదులైనటువంటి వారికి ఏ పండుగగా అనుగ్రహించబడింది అంటే కోత పండుగగా అనుగ్రహించబడింది. అంటే సంవత్సర కాలము వారి యొక్క కష్టపడి
పండించినటువంటి పంటలో ప్రథమ ఫలమును లేదా దేవుని భాగమును దేవునికి తీసుకొని వచ్చి అర్పించేటువంటి పండుగగా వారికి అనుగ్రహించబడింది. కానీ జరిగినటువంటి సంగతి ఏమిటి అంటే మానవులైనటువంటి వారు దేవుడు ఇచ్చినటువంటివి పూర్తి చేయాలి. వాటిలో నుంచి దేవునికి కానుకిస్తున్నారు కానీ మానవుడు తనను తాను దేవునికి కానుకగా ఇచ్చుకోలేకపోతున్నారు. బాగా గుర్తుపెట్టుకోనండి. కనుక ఈ పండుగ దేవుని యొక్క ఉద్దేశాన్ని పరిపూర్ణముగా నెరవేర్చలేకపోయింది. ఏం చేయలేకపోయింది? కనుక పెంతెకోస్తు పండుగ లేదు, కోత పండుగ పాత నిబంధన కాలములో దేవుడు ఏర్పాటు చేయటములో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి అంటే, దేవజనాంగం ఎలాగైతే దేవుడు వారికి ఇచ్చినటువంటి కష్టార్జితములోని భాగాన్ని తీసుకొని వచ్చి దేవునికి అర్పిస్తా ఉన్నారో, అలాగూ అర్పించడం ద్వారా వారు ఎలాగూ దీవించబడుతున్నారో చూచి ఏం చేయాలి అనుకున్నారు దేవుడు అంటే, బాగా వినండి, దేవజనాంగము తమను తామే స్వయముగా తమను తాము దేవునికి అర్పించుకుంటారు అని దేవుడు ఆలోచన చేసి ఈ పండుగను ఏర్పాటు చేశారు. ఇది నా తలంపుకు పరిశుద్ధాత్మ తండ్రి గారు అందించినటువంటి మాట. బాగా గుర్తుపెట్టుకోనండి. కానీ దేవజనాంగము దేవుడు ఇచ్చినటువంటివి అర్పించారు కానీ తమను తాము అర్పించుకోలేకపోయారు. అందుకే ఒక మాట రాయబడింది మత్తయి సువార్త 23:23. ఒకసారి చదవండి. మత్తయి సువార్త 23:23. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టిరి. చాలు, అర్థమవుతుందండి. దేవుడు చెయ్యనమ్మన్న వాటిలో కొన్ని చేశారు వాళ్ళు, కొన్ని విడిచిపెట్టి వేశారు. కనుక ఈ రీతిగా దేవజనాంగం ఉండటాన్ని బట్టి దేవజనాంగము దేవుని యొక్క సారూప్యాన్ని సంపాదించుకోలేక పోయినటువంటి వారుగా ఉన్నారు. దేవుని సరసన కూర్చుండేటువంటి భాగ్యాన్ని అందుకోలేకపోయినటువంటి వారుగా ఉన్నారు. కనుక ఇప్పుడు ఏం చేశారు అంటే, దేవజనాంగము చెయ్యలేనటువంటి కార్యాన్ని దేవుడే దేవకుమారుడుగా ఈ లోకములోనికి వచ్చి ఏం చేశారు అంటే, తనను తాను దేవునికి తండ్రికి అప్పగించుకొని, తండ్రి నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను అన్నట్లుగా, నీ చిత్తము నెరవేర్చుట నాకు ఆహారమును పానీయమును అయి ఉన్నది అని సెలవిచ్చినట్లుగా తండ్రి చిత్తాన్ని తాను నెరవేర్చుట కొరకు తనను తాను సమర్పించుకునేటువంటి వారుగా ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నాం. తద్వారా మానవాళి అంతటికి కూడా అవసరమైనటువంటి రక్షణ భాగ్యమును అనుగ్రహించి, ఎట్లా చూడండి, ఏ శుద్ధి మానవునికి వస్తే ఏం చెప్పండి, ఏ శుద్ధి మానవునికి వస్తే దేవుడు మానవునిలోనికి వచ్చి నివాసం చేస్తారో ఆ శుద్ధిని పెళ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు. వాస్తవానికి ఆదికాండ గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనాన్ని ఒక మాట చదవండి. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి అది వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా, ఎప్పుడైతే, బాగా వినండి, ఎప్పుడైతే ఆ నరుని ఆ మట్టి బొమ్మను నిర్మించి దానిలోనికి దేవుడు
ఆ ఏం ఊదారంటండి? జీవవాయువును ఊదాడో జీవాత్మ అయినటువంటి దేవుడు మానవుల్లోనికి ప్రవేశించారు. అప్పుడు ఏం జరిగింది? నరుడు జీవించు ప్రాణి ఆయను అని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఎప్పుడైతే మానవుడు దేవునికి దూరం అయిపోయాడో, మానవునిలో దేవుడు పెట్టినటువంటి జీవాత్మ ఏమైపోయింది అంటే మానవుని యొక్క శరీరములో నుంచి బయటికి వెళ్ళిపోయింది. అప్పుడు సొంత ఆత్మ మానవుల్లో పనిచేయటం ప్రారంభించింది. ఆత్మ సొంత ఆత్మ మానవుల్లోనికి, దీన్ని నేనేమంటున్నానంటే మానవాత్మ. సొంత ఆత్మ ఎప్పుడైతే మానవుల్లోనికి వచ్చిందో దురాత్మకు సందు దొరికింది. గనుక దురాత్మ వచ్చి ఏం చేశారు? మానవుణ్ణి స్వాధీనము చేసుకున్నటువంటి వాడుగా ఉండి వాడికి దాసుడుగా చేసుకున్నటువంటి వారుగా ఉన్నారు. కనుక మళ్ళా ఈ దైవాత్మ మానవునిలోనికి వచ్చేటువంటి స్థితిలోనికి మానవుడు వస్తేనే గాని మానవుడు ఏం చేయబడలేదు అని మనం ఆలోచన చేస్తే దేవునితో ఏకమయ్యేటువంటి స్థితిలోనికి రాలేరు. బాగా గ్రహించండి. అంధకారంపై అధికారం ఇచ్చేటువంటి ప్రార్థన అనేటువంటి ప్రార్థనలో జనకులు రాస్తూ అన్నారు, ఏమండి, మీరు నాలో నివాసము చేసేటువంటి భాగ్యము నాకు ఇవ్వండి, నేను మీలో నివాసం చేసేటువంటి భాగ్యము ఏమండి నాకు ఇవ్వండి అని తెలియచేశారు. కనుక ఆయన మనలో నివాసం చేస్తే మనము ఆయనలో నివాసం చేస్తేనే ఏమవుతాం చెప్పండి? ఇక్కడ ఉన్న అక్కడ ఉన్న దేవునితో ఉండేటువంటి భాగ్యాన్ని సంపాదించుకుంటాం. కనుక ఇప్పుడు ఏ దురాత్మను అయితే మనము ఏ దైవాత్మనైతే మనము దూరపరుచుకున్నామో ఆ దైవాత్మ మనలోనికి రావాలి అంటే దేవునికి మనకు అడ్డుగా ఉన్నటువంటి పాపము నుంచి విడిపించబడాలి. గనుక ఆ పాపము నుంచి విడిపించబడటానికి ఏం చేశారు? ప్రభువు ఈ లోకములోనికి వచ్చి శిలువ మహాయజ్ఞాన్ని చేసినటువంటి వారుగా ఉన్నారు. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి కారణాన్ని బట్టి, పాప క్షమాపణ భాగ్యాన్ని అందుకోవటాన్ని బట్టి దేవుడు మరలా ఏ భాగ్యం ఇచ్చారు అంటే ఏమండి, చెప్పసఖ్యముగాని వరమైనటువంటి పరిశుద్ధాత్మను సంఘం మీద కుమ్మరించినటువంటి వారుగా ఉన్నారు. బాగా వినండి. దైవాత్మ వచ్చి మానవాత్మలోనికి ప్రవేశించి మానవాత్మను వశము చేసుకొని దైవాత్మ సారూప్యం అనుగ్రహించడాన్ని బట్టి మానవుడేమయ్యారు? దేవమానవుడయ్యారు. ఏ మానవుడయ్యారు చెప్పండి? కనుక మానవుడు ఎప్పుడు ధన్యుడంట? ధన్యుడు దేవమానవుడు, ధన్యుడు ధన్యుడు దైవజనుడు, ధరణి జనులందరికన్నా ధన్యుడు దైవజనుడు, ధరణి జనులందరికన్నా అన్యులెంతటి వారైనా అతనికి సాటి రారు. కనుక మానవుడు దేవమానవుడు కావాలి అంటే దైవాత్మకు నివాసము కావాలి. కనుక ఈ నివాసం అయ్యేటువంటి భాగ్యమును దేవుడు ఏర్పాటు చేసి తండ్రి ఏం చేశారు అంటే వాగ్దానం ఇచ్చారు. యోవేలు గ్రంథము 2:28లో సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానని. యోహాను సువార్త 14:16 కుమారుడు ఏం చేశారంటే, నేను వెళ్ళి తండ్రిని వేడుకుంటాను, ఆదరణకర్తయు ఆత్మను మీ యొద్దకు పంపిస్తాను, ఆయన మీలోను మీతోనూ నివాసం చేస్తారు. కనుక దేవుడు మానవుల్లో నివాసము చేసేటువంటి స్థితిని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు. కనుక ఈ భాగ్యములోనికి రావటమే
చెప్పసఖ్యము కానిటువంటి వరమును అందుకోవటం. అంటే ఇటు చూడండి, ఇక పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును అందుకుంటే దీనిలో ఇన్నే మేళ్ళు ఉన్నాయి అనేటువంటిది చెప్పటానికి సరిపోదు. ఎన్ని మేళ్ళు మానవులకు కావాలో అన్ని మేళ్ళు కూడా పరిశుద్ధాత్మ అనేటువంటి వరము ద్వారా దేవుడు అనుగ్రహించేటువంటి వారుగా ఉన్నారు. కనుక ఈ పరిశుద్ధాత్మను అందుకొనుట కొరకు కుమారుడైనటువంటి స్వామి ఏం చెప్పారు అని అంటే, మీరు యెరూషలేమును విడిచిపెట్టవద్దు అని తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. కనుక ఒకటి దేవాలయమును ఆశ్రయించుట, రెండవది ప్రార్థన చేయుట, మూడవది స్తుతించుట, నాలుగవది కనిపెట్టుట. ఈ మూడు శిష్యులైనటువంటి వారు చేశారు గనుక పిల్లరా వారు దైవాత్మ చేత నింపబడినటువంటి వారుగా ఉన్నారు. ఆ తరువాత పరిశుద్ధాత్మ తండ్రి గారు ఏం చెప్పారు అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 38వ వచనములో అని అంటే, ఒకటి బోధ వినాలి, రెండవది బోధను గ్రహించాలి. ఏం చేయాలంట? బోధ వినాలి, బోధ గ్రహించాలి. మూడవది పాపములు ఒప్పుకోవాలి, నాలుగవది పాపములు విడిచిపెట్టాలి, ఐదవది బాప్తిస్మము పొందాలి. అప్పుడు పరిశుద్ధాత్మను వరము మీకు అనుగ్రహించబడును అని తెలియచేశారు. మరి ఒక సందర్భములో బాప్తిస్మము యొక్క అవసరత లేకుండానే అపోస్తలులైనటువంటి వారు, ఎవరు చెప్పండి? అపోస్తలులైనటువంటి వారు బోధ చేస్తూ ఉండగా అన్యజనుల మీదకి ఆత్మ దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక స్నేహితులారా గమనించండి, ఆ రీతిగా పరిశుద్ధాత్మ దైవజనులు చెప్తూ ఏమన్నారో తెలుసా? ఈ మానవుడు ఇక మారడు అన్నటువంటి మానవుని కొరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు కనిపెట్టుకొని ఉంటారంటండి. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందండి? కనుక ఈ భాగ్యములు మనకు అనుగ్రహించుట కొరకు ప్రభు ఏం చేశారు చూడండి. ఎప్పుడైతే మానవుడు దైవాత్మ చేత నింపబడతాడో అప్పుడు ఏ భాగ్యం దొరుకుతుందో తెలుసా? మహిమ వస్త్రమును ధరించుకునేటువంటి భాగ్యం దొరుకుతుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధముగా జన్మించటాన్ని, పరిశుద్ధాత్మ వలన జన్మించటాన్ని బట్టి ఆయన ఏం కలిగి ఉన్నారు? మహిమ వస్త్రాన్ని కలిగి ఉన్నారు. ఏం కలిగి ఉన్నారు నాన్న? మహిమ వస్త్రాన్ని కలిగినటువంటి వారుగా ఉన్నారు. కనుక అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఈ విషయాలని వివరంగా ఉంటే మీరు తర్వాత చదువుకోవాలని ప్రభు పేట మీకు తెలియచేస్తూ ఉన్నాను. కాబట్టి అలాగున్నే ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి పరిశుద్ధాత్మ బాప్తిసం పొందినటువంటి వారుగా ఉన్నారో వారు ఏం చేయబడినటువంటి వారుగా ఉంటారు? పరిశుద్ధమైనటువంటి జన్మలోనికి వచ్చినటువంటి వారుగా ఉంటారు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనములో స్నానికుడైనటువంటి యోహాను గారు ఏం చెప్తా ఉన్నారు? చెప్పాలి. ఇదిగో నేను నీకు నీళ్లతో బాప్తిసం ఇస్తున్నాను గాని నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిసం ఇచ్చును. ఇలా అగ్ని ఏం చేస్తుంది చెప్పునానా? శుద్ధి చేస్తుంది. అగ్ని ఏం చేస్తుంది చెప్పండి? లోకాగ్ని కాల్చి వేస్తుంది, దైవాగ్ని శుద్ధి చేస్తుంది. చెప్తారు నాతో సరి? లోకాగ్ని ఏం చేస్తుంది? అగ్ని శుద్ధి చేస్తున్నారు అని చెప్పి గ్యాస్ స్టవ్ వెలిగించి చేయగడుకోవడానికి ప్రయత్నం చేశారు స్టవ్ మీద. కనుక స్నేహితులారా గమనించండి, లోకాగ్ని ఏమో కాల్చి వేస్తుంది, పరిశుద్ధాత్మ ఏమో శుద్ధి చేసేటువంటిదిగా ఉంటది. అలాగున పరిశుద్ధాత్మ కుమ్మరింపుగా దిగి వచ్చినప్పుడు అదే అక్కడ రాయబడి ఉంటది, అగ్ని నాలుకలుగా విభాగింపబడి వారి మీదకు దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు ఏమవుతుందంటే మన యొక్క జన్మము ఏం చేయబడుతుంది? పరిశుద్ధపరచబడుతుంది. అప్పుడు మహిమ వస్త్రము చేత అలంకరించబడేటువంటి భాగ్యాన్ని సంపాదించుకుంటాం. చదవండి ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనం. అది ఎవరు దేవుని వల్ల పుట్టినవారు? 12వ వచనం చదువునానా. అది తన్ను ఎందరు అంగీకరించిరో వారందరూ
అందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించబడెను. కనుక అలాగున ఆయన అంగీకరించినటువంటి వారు ఏమవుతున్నారంటే దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలన గాని శరీరము వలన గాని మనుష్యేచ్ఛల వలన గాని పుట్టిన వారు కారు. కనుక ఈ స్థితిలోనికి వచ్చినప్పుడు పరిశుద్ధమైనటువంటి జన్మ మానవుడు పాపములో పడకపోతే ప్రతి మానవుడు కూడా ఎలా పుట్టేవారో తెలుసా? యేసు ప్రభు వారు పుట్టినట్టే పుట్టేవాళ్ళంట. జనకులి మాటలు ఏంటది? మానవుడు గాని పాపములో పడకుండా ఉంటే మనం అందరం ఎలా పుట్టేవాళ్ళంట? పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి పుట్టేవాళ్ళం అంట. కనుక ఏముండదు అప్పుడిక? శరీర సంబంధమైనటువంటి జన్మగా ఈ జన్మ ఉండదు. ఏంటయ్యా అట్లా ఉన్నావంటే మా వాళ్ళందరూ అట్టే అనాల్సిన అవసరం ఉండదు. ఇక అర్థమవుతుందా? కనుక స్నేహితులారా గమనించండి. కాబట్టి ఇలాగున పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారు ఘనమైనటువంటి భాగ్యాలు అందుకున్నారు. మచ్చుకు కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలోంచి 38వ కీర్తన దగ్గర ఉంచుకోవటానికి ప్రయత్నం చేయండి. పిల్లరా, ఈ వరములో ఉన్నటువంటి విశేషం ఏమిటి అంటే చూడండి, పల్లవి పాడుకుందాం. పండుగ పెంతెకోస్తు పండుగ, విశ్వాసులారా పండుగ, ఈ వేళ గొప్ప పండుగ, పండుగ పరిశుద్ధాత్మ భక్త జనముల హృదయములలో నిండుగానే కుమ్మరింపై నిలిచి వాసము చేసినట్టి. ఆగండి. నిలిచి వాసము చేసినట్టి పండుగ. బాగా వినండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పండుగ రోజున ఏం చేశారంటే నిలిచిపోయారు సంఘములోనికి వచ్చి. దేవదాసయ్య గారు అన్నారు ఈ పండుగ గొప్ప పండుగ అన్నారు. ఏ పండుగ అంటండి? ఏంటి గొప్ప గొప్ప ఈ పండుగలో ఉన్న గొప్పతనం అంటే, అంతకు ముందు పాత నిబంధన కాలములో గత వారం మీరు విన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి కార్యం చేసి వెళ్ళిపోయారు. కానీ ఈ పెంతెకోస్తు పండుగ రోజున ఏమండి, దేవుడు అనుగ్రహించినటువంటి ఆ వరము ద్వారా ఏం జరిగిందంటే ఆయన నిలిచి ఉన్నారు. ఏం చేశారు చెప్పండి? ఎక్కడ నిలిచి ఉన్నారు? సంఘములో నిలిచి ఉన్నారు. భక్త జనుల యొక్క హృదయములో నిలిచి, పూర్తి చేయండి, సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు సరిచేస్తూ ఆయన యొక్క సారూప్యములోనికి తీసుకుని వస్తా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. బాగా గమనించండి. అలాగూ నిలిచి ఉండటాన్ని బట్టి నిలబడేటువంటి భాగ్యము దొరికింది. ఏంటండి? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో అయితే నిలిచి ఉంటారో వారు నిలబడతారు. దేంట్లో నిలబడతారు? ఆత్మీయ జీవితంలో నిలబడతారు. మచ్చుకు అపోస్తుల కార్యముల గ్రంథము 6-7 అధ్యాయాలు మీరు ఇంటికెళ్ళా చదువుకుంటే స్టెఫను గారు కనబడతా ఉన్నారు. ఏమండి, ఎన్ని ప్రతికూలతలు వచ్చాయో పిల్లరా, అన్ని ప్రతికూలతల్లో కూడా స్టెఫను గారు ఏం చేశారండి? నిలవబడినటువంటి వారుగా ఉన్నారు. పెండ్లి కుమార్తె రూపును సంపాదించి హతసాక్షిగా మేఘమెక్కినటువంటి వారుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమవుతుందండి? స్నేహితులారా గమనించండి. పిల్లరా, పరిశుద్ధాత్మ దేవుడు నిలిచి ఉంటే ఏం చేస్తారో తెలుసా? నడిపిస్తారు. ఏం చేస్తారు చెప్పండి? బాగా గమనించండి, ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. 6వ అధ్యాయం ఆరంభములో స్టెఫను గారు ఏం చేశారు? సంఘములోనికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? సంఘములోనికి వచ్చినటువంటి ఆయన శిష్యుల వరుసలోనికి వచ్చారు. ఆ తరువాత పరిచారకుని వరుసలోనికి వచ్చారు. ఆ తరువాత బోధకుని వరుసలోనికి వచ్చారు. ఆ తరువాత ఏం చేశారు చెప్పండి? దేవుణ్ణి చూసే వరుసలోనికి వచ్చారు. ఆ తరువాత దేవుణ్ణి చూపించే వరుసలోనికి వచ్చారు. అప్పుడు ఏం జరిగింది? పెళ్లి కుమార్తె రూపును సంపాదించుకున్నారు. ఏమేం చేశారు చెప్పండి? సంఘములోనికి వచ్చారు. సంఘములోనికి వచ్చిన తర్వాత శిష్యుల వరుసలోనికి వచ్చారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే ఉండకూడదు. ఉండొచ్చా? ఎల్కేజీలో జాయిన్ చేసిన వాళ్ళు ఎల్కేజీలోనే ఉండొచ్చా?
ఏమండి, శిష్యుల వరుసలోనికి వచ్చినటువంటి ఆయన ఏం చేశారు? పరిచారకుడు వరుసలోనికి వచ్చారు. ఏమండి, పరిచారకుల వరుసలోనికి వచ్చినటువంటి ఆయన ఏం చేశారు? బోధకుల వరుసలోనికి వచ్చారు. బోధకుల వరుసలోనికి వచ్చినటువంటి ఆయన ఏం చేశారు? ఏమండి, ప్రభువును చూచే వరుసలోనికి వచ్చారు. ప్రభువును చూచిన వరుసలోనికి వచ్చినటువంటి వారు ప్రభువును చూపించే వరుసలోనికి వచ్చారు. 7వ అధ్యాయం 60వ వచనం వచ్చే వరకు ఈ చరిత్ర అంతా వచ్చేస్తుంది. అర్థమవుతుందండి? పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి పనిదండి. కనుక ఆయన నిలిచి ఉన్నారు గనుక ఎవరిలో? స్టెఫను గారిలో నిలిచి ఉండటాన్ని బట్టి సందర్భానుసారముగా ఏం చేసుకుంటూ వెళ్ళారంటే ఒక్కడుగు ప్రభు రూపులోనికి ఆయన సిద్ధపరచుకుంటూ వెళ్ళినటువంటి వారుగా ఉన్నారు. కనుక స్నేహితులారా గమనించండి, ఈ పండుగలో ఉన్నటువంటి లేదా ఈ వరములో ఉన్నటువంటి పండుగ భాగ్యం ఏంటి అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇలా నిలిచి ఉండేటువంటి రీతిగా సంఘములోనికి దిగి వచ్చినటువంటి వారుగా ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నాం. మరి ఒకటిగా మొదటి చరణాన్ని పాడితే 120 మంది యొక్క చోట యొక్కరయ్యుండి చాలు. ఏంటండి, 120 మంది ఒక్కరైపోయారంట. ఏమైపోయారు? ఆదిలో అపవాది ఏం చేశారు? దేవుడు ఎలా చేశారు? ఇద్దరిని ఒక్కరిగా చేశారు. ఎవరిద్దరిని? ఆదామును అవ్వను, వాళ్ళు ఏక శరీరం కదా. కానీ ఆ ఆది దంపతుల్ని అపవాది ఏం చేశారు? ఇద్దరుగా చేశారు. అలాగా? ఏంటయ్యా ఆదాము తినొద్దన్న పండు తిన్నావు అంటే ఏమన్నాడు? నువ్వు ఇచ్చిన స్త్రీయేగా. అప్పుడు దాకా ఏమన్నాడు? నాది అన్నాడు కదా. ఇప్పుడు ఏమన్నాడు? నిజం, ఆరంభంలో ప్రేమ వేరుగా ఉంటది కదా. స్నేహితులారా గమనించండి, అపవాది దగ్గర అయితే ప్రేమ వేరుగా ఉంటది కదా. కనుక ఏం చేసేసాడు ఆదాము గారు? అవ్వమ్మ గారిని వేరు చేసి మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక పిల్లరా విభజించి పాలించేటువంటి స్థితి అపవాదిదైతే, పిల్లరా అందరూ ఒక్క దేవుని కుమారులు గనుక ఒక్కరయ్యేటువంటి స్థితి పరిశుద్ధాత్మ దేవుడు పిల్లరా సంఘములోనికి వచ్చినప్పుడు అనుగ్రహించబడింది. ఎందుకు 10 రోజులు పట్టింది పరిశుద్ధాత్మ తండ్రి వారిలోనికి రావటానికి అంటే వారందరికీ ఒక్క మనస్సు కలగటానికి. ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంతమందికి ఒక్కొక్కరికి ఎన్ని మనసులు ఉన్నాయో ఏంటండి. ఇప్పుడు ఈ మనసు ఉండదు, ఓ సెకండ్ అయితే ఏంటో తెలియదు. అవునాగా? చదువు అయిన దాకా సేవ చేస్తామంతో చదువు అయిన తర్వాత ఏసు రక్తం చేయం, ఉద్యోగాలు కనపడతాయి. అవునా కాదు? కాబట్టి స్నేహితులారా గమనించండి, కనుక ఈ ఏక మనస్సు ఎక్కడైతే ఉంటుందో పిల్లరా వారు దేవునితో ఏకమయ్యేటువంటి భాగ్యములోనికి వచ్చేటువంటి వారుగా ఉంటారు. కనుక 120 మందిని ఒక్కరుగా చేసినటువంటి పండుగ. అలాగే పిల్లరా ఈ పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో నిలవబట్టాన్ని బట్టి ఏం చేస్తారో తెలుసా? మనోవిచారం అనేటువంటి పాటలో జనకులు ఇంకో మాట చెప్పారు. ఎక్కడను పైనక్కడను ఒకటే సంఘమగును, ఒకటే కుటుంబమగును. ఏంటండి? ఏంటంట? ఇక్కడను పైనక్కడను ఒకటియే సంఘమగు. ఈరోజు క్రైస్తవ సంఘం అనేక శాఖలుగా చీలిపోయింది కదండి. కానీ ఒక రోజుకు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారంటండి? తీస్తే ఆ చరణం తీస్తే పాడండి. ఇక్కడను పైనక్కడను అంటే భూలోకములో ఉన్నవారు పరలోకములో ఉన్నవారు ఒకే సంఘం అవుతారు. అర్థమవుతుందండి? కనుక పరిశుద్ధాత్మ దేవుడు అమ్మా 47వ పాట ఎన్నో చరణం అమ్మా? పాడండి. ఇక్కడను పైన ఇక్కడను పైన కడను ఒక్క కుటుంబమేయగును కూరెండగును మరి ఒక లెక్కకు లెక్కకును కాటియగును. చాలు.
సంఘమగును, ఒక్కటే కుటుంబమగును. రైట్. కనుక స్నేహితులారా గమనించండి, ఇలాగున ఏక కుటుంబముగా ఏమండి ఆలోచన చేయండి. ఒకసారి వెనక్కి వెళ్ళి పరిశీలన చేయండి. ఏమండి మొన్న పెద్ద ఆయన అంటున్నాడు, ఏమండి కుటుంబం అంతా ఏక కుటుంబంగా ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉండేదండి అని అంటున్నారు. ఎలాగున్నప్పుడంట, ఏమండి నాకు తెలిసినటువంటి మా ఫ్రెండ్ వాళ్ళ కుటుంబం ఉంది, ఇప్పుడు అట్లా లేదు, కానీ నేను డిఫార్మసీ చదివే సమయంలో వాళ్ళ ఇంట్లో కోడిగుడ్డు కూర వండాలంటే 27 కోడిగుడ్లు వండాలి. ఎన్ని కోడిగుడ్లు? 27 మంది ఉంటే ఒకటే కొండ. వాళ్ళ నాన్నలో అన్నదమ్ములు నలుగురు, వాళ్ళకు ఒక్కొక్కరు నలుగురు పిల్లలు. ఇక ఎంతమందో లెక్కేసుకోండి. వాళ్ళు ముసలోళ్ళు, ఆ తల్లిదండ్రులు ముసలోళ్ళు అయ్యేంత వరకు కుటుంబం అట్టే నడిచిందండి. తర్వాత సెకండ్ జనరేషన్ వచ్చింది, వేరే కథలు అనుకోండి, వేరే సంగతి పక్కన పెట్టేయండి. స్నేహితులారా గమనించండి. కనుక నేనేం మాట్లాడుతూ ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేశానంటే, ఒక్కటిగా ఉండటాన్ని బట్టి దేవునిలో ఒక్కటైపోతాం. దేవుడు అందరినీ ఒకే ఉద్దేశంతో కలుగు చేశారా, వేరు వేరు ఉద్దేశాలతోనా? వేరు వేరు ఉద్దేశాలతో కలుగు చేస్తే ఏం జరిగేది? ఆదాము గారిని ఎట్లా తయారు చేశాడో అవ్వమ్మ గారిని కూడా అట్లా తయారు చేసేవాడు. కానీ అవ్వమ్మ గారిని ఎలా చేశారు? ఆదాము యొక్క ఎముకలో నుంచి తీశారు. అర్థమవుతుందండి? కనుక దైవ ఉద్దేశమైనటువంటి ఒక్కరైపోయేటువంటి భాగ్యం పిల్లరా పరిశుద్ధాత్మ తండ్రి గారిని బట్టి కలుగుతూ ఉంది అని మనం చూస్తూ ఉన్నాం. ఇదే చెప్పసఖ్యముగా అనేటువంటి వరము అని మనం చూస్తూ ఉన్నాం. మీకు ఆ వివరం కావాలంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు, అలాగే అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 32వ వచనము, 12వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. టైం అయిపోయిందా? సరే, 4:32 ఒకసారి చదవండి. విశ్వసించిన వారందరూ ఏక మనస్సు కలిగి అమ్మా ఏక మనస్సు ఎక్కడైతే వస్తుందో ఏకాత్మ వచ్చేస్తుంది. లేకపోతే మనిషికి ఒక ఆత్మ వచ్చేస్తుంది. అవునా? నిజం. ఒక ఆయన మొన్న ఏదో పెళ్లి సంబంధం గురించి ఫోన్ చేస్తే ఒక ఆవిడికి పరిశుద్ధాత్మ వస్తుందంట. అదేదో ఊరు చెప్పకూడదులేండి. ఈ పరిశుద్ధాత్మ వచ్చేటువంటి ఆవిడతో చెప్పిస్తే గాని పలానా ఆవిడతో పెళ్లి అయ్యేటట్లేదంట. ఏంటంట, సంఘంలో ఒక ఆయనకి ఏమండి ఒక ఆవిడని చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉందంట. ఏం చేశాడో తెలుసా? ఎంతో కాదంట, 1,00,000 రూపాయలు ఇచ్చాడంట పరిశుద్ధాత్మ వచ్చే ఆవిడికి. ఎంత? నువ్వు ఆవిడ ఆత్మ వచ్చేసిందంట, నువ్వు ఆవిడ్ని పెళ్లి చేసుకుంటే బాగుపడతావు అని ప్రవచనం వచ్చేసిందంట. పెళ్ళయింది, ఒక అబ్బాయి పుట్టంగానే 2. అది సంగతి. స్నేహితులారా గమనించండి. ఏం చెప్తూ ఈ మాట మీకు చెప్పాను? చదవాలి. కనుక ఏక మనస్సు అనేటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించేటువంటి వారుగా ఉన్నారని వాక్యములో మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక ఈ ఏక మనస్సు లేకపోతే ఏం జరిగిపోతుందంటే ఇట్లాగా ఒకరికొకరు అపాయం చేసుకునేటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. 12వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది, పేతురు గారు చెరసాల్లో ఉంటే సంఘం ఏం చేసిందంటండి? సంఘము చెరసాల్లో ఉన్నట్లుగానే భావించి అత్యాశక్తితో అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము 34వ వచనం 35వ వచనంలో బహుశా ఉంటది, ఒకరికి లోటు వస్తే అందరూ కలిసి ఆ లోటును పంచుకున్నారంట. అందరూ కలిసి ఏక కుటుంబముగా సమృద్ధి కలిగినటువంటి వారుగా ఉన్నారంట. ఎంత గొప్ప ధన్యతో కదండి. స్నేహితులారా గమనించండి. పిల్లరా, నా చిన్నప్పుడు మా మామగారు ఉన్నప్పుడు నా బాగా గుర్తు, మధ్యాహ్నం 3ంటికి మళ్ళీ బయట అన్నం తినేది ఆవిడ. తినేదండి మీ అమ్మగారు? తినేదా మీ అమ్మగారు? నాకు గుర్తులే. ఆయన అన్నం పెట్టుకొని ఊరగాయ కారం వేసుకొని కలుపుకొని తీసుకొచ్చి ప్లేట్లో పెడితే మేము అందరూ వెళ్ళాము, తల ముద్ద పెట్టాము, ముద్ద తినేసేది. ఎంత సంతోషం. అవునండి. ఇప్పుడు ఏమైనా ఉందా అది? కనుక స్నేహితులారా గమనించండి, ఏక కుటుంబము యొక్క భాగ్యం ఎంత ధన్యకరమైనటువంటిదో. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనలోనికి వస్తారో ఈ ఏకత్వం అనేటువంటిది వస్తుంది. లేకపోతే భిన్నత్వములోనికి వెళ్ళి ఏం జరుగుతుందో తెలుసా?
మన వేలుతో మనకన్నే పొడుచుకునేటువంటి ప్రమాదం వచ్చి వేస్తుందని మనం చూస్తూ ఉన్నాం. సరే, సమయం పరిగెట్టేస్తా ఉంది. మూడవదిగా, ఆపదలపై ఆపదలు నిన్నావరించు కొనును గాని, ఆపసఖ్యము గాని ఉత్సాహంబుమది వ్యాపించు నాటి పండుగ పెంతెకోస్తు. ఏంటంట? ఆపసఖ్యము గాని ఉత్సాహము మదిలోనికి వస్తుందంట. ఎప్పుడు కూడా ఆపదల మీద ఆపదలు ఆవరించుకున్నప్పటికీ, అందుకే పరిశుద్ధాత్మ అనేటువంటి వరం ప్రాముఖ్యమైనటువంటిది. ఆపదలో ఆపసఖ్యముగా అనేటువంటి సంతోషము. అపోస్తుల కార్యములు 5:41, 16:25, ఫిలిప్పి 4:4. రైట్. మరి ఒకటిగా, నాలుగవదిగా, ఆత్మ కుమ్మారింపే పరిశుద్ధాత్మ బాప్తిస్మంబు పరిశుద్ధాత్మాభిషేకంబు ఆత్మనొందుట ఆత్మ పూర్ణత పండుగ. ఏంటంట? ఆత్మ పూర్ణత అనేటువంటి పండుగ. ఇక పరిశుద్ధాత్మ చేత పరిపూర్ణులైపోయేటువంటి స్థితి అనేటువంటిది అనుగ్రహించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 11వ వచనంలో పౌలు గారు అంటారు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేటువంటి పరిపూర్ణత. మన జనకుల్ని చూసినటువంటి వారు యేసయ్యను చూసినటువంటి వారుగా ఉన్నారనేటువంటి సంగతి మనం ఎరుగుదు. మరి ఒకటిగా మనం చూస్తే, జీవబోధలు చేయబో గొప్ప జీవగలు జీవబోధలు చేయ గొప్ప జీవగలంగును వాక్యమందలి. ఏంటంట? ఏ బోధలంట? జీవబోధలు చేసేటువంటి భాగ్యం. ఏ బోధలు కాదు. అయ్యో, యేసయ్య దగ్గరికి రండి, సీఎంలు అవుతారు, పిఎంలు అవుతారు అనే బోధలు కాదు. జీవబోధలు. జీవబోధలు అంటే అర్థం ఏంటి? నిర్జీవ స్థితిలోనికి వెళ్ళి, ఆత్మీయ జీవితములో నిర్జీవ స్థితిలోనికి వెళ్ళిపోయి దేవుని యొద్దకు చేరుకునేటువంటి భాగ్యాన్ని, దేవుడు చూపించేటువంటి భాగ్యాన్ని పోగొట్టుకున్నటువంటి వారిని తిరిగి మరలా జీవింపజేసేటువంటి భాగ్యం. ఏమండి? అపోస్తలులు చేసిన బోధ ఏంటి? అపోస్తల కార్యముల గ్రంథం 14వ అధ్యాయము 22వ వచనంలో రాయబడినటువంటి మాట చదవండి ఒకసారి. అపోస్తల కార్యములు 14:22. శిష్యులు మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని, అనేక శ్రమలను అనుభవించుచు మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలెనని వారిని హెచ్చరించిరి. ఇది ఏ బోధ? జీవబోధ. మరి ఇప్పుడు వినపడే బోధలేంటి? యేసయ్య దగ్గరికి రండి, శ్రమల బోధ. ఏమండి? అర్థమవుతుందండి? మరి స్నేహితులారా గమనించండి. మరి ఒకటిగా మనం చూస్తే, భావములు బోధపరిచేటువంటి పండుగ. అపోస్తల కార్యములు 16:14. రైట్. కుమ్మరములను కూల్చివేసినటువంటి పండుగ. ఇటు చూడండి, మానవ జీవితంలో కుమ్మరం ఏంటో తెలుసా? అసలు సృష్టిలో కుమ్మరం ఏంటో తెలుసా? పరలోకములో మొదలైనటువంటి కుమ్మరం ఏంటో తెలుసా? గర్వము. అయ్యగారు చెప్తూ అన్నారు, పరలోకములో ఆరంభమైనటువంటి పాపము గర్వము, భూలోకములో ఆరంభమైనటువంటి పాపము సందేహము. గర్వం ఎవరిలోనికి వచ్చింది? లూసిఫర్లోనికి వచ్చింది. ఏం చేసింది? పరలోకములో నుంచి వాయుమండల లోకములోనికి పడిపోయేటట్లుగా చేసింది. రేపేం జరగబోతుంది? వాయుమండల లోకములోంచి భూలోకం మీద పడేటట్లుగా చేస్తుంది, అక్కడి నుంచి పాతాళంలో పడేటట్లుగా చేస్తుంది. అర్థమవుతుందండి? కనుక కుమ్మరింపు కలుగగానే ఈ గర్వము అనేటువంటి కుమ్మరము కూలిపోయేటువంటి భాగ్యము భక్తులైనటువంటి వారికి అనుగ్రహించబడుతుంది అని మనం చూస్తున్నటువంటి వారముగా ఉన్నాం. గమనించండి. మరి ఒకటిగా ఎంతగా వారు తగ్గించుకున్నారో 5వ అధ్యాయంలో వివరం ఉంటుంది. తర్వాత ఎప్పుడన్నా జ్ఞాపకం చేసుకుందాం, సమయం పరిగెత్తేసింది కనుక. స్నేహితులరా, అలాగే కుమ్మరాలు ఏంటో తెలుసా? ఒకటి గర్వము, రెండవది సందేహము, మూడవది ఇటు చూడండి, చింతాకంత చింత.
ఎంత అయ్యగారు చెప్తూ అన్నారు, చింతాకంత చింతుంటే పరలోకం వెళ్ళవన్నారు, చోడిగింజంత విచారం ఉంటే పరలోకం వెళ్ళవన్నారు, ఆవగింజంత అవిశ్వాసం ఉంటే పరలోకం వెళ్ళ. ఈ 4 కూడా కూల్చివేసేది ఏంటి? పరిశుద్ధాత్మ తండ్రి గారు. పరిశుద్ధాత్మ చేత నింపబడితే ఏమంటాం? నాకేమి కొదువా నాదుడుండా. అర్థమవుతుంది? చాలండి. కనుక ఇలాంటి కుమ్మరాలు కూల్చివేసేటువంటి వరముగా దేవుడు పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించారు. ఇక అక్కడే రాయబడింది, ముమ్మరముగా చిక్కులెన్నో ముంచుకొని చెడి పండుగ. ఏంటిది? ముమ్మరముగా చిక్కులెన్నో ముంచుకొని పైబడటం కూడా పండుగేనా? ఏమండి సార్, ముమ్మరంగా చిక్కులు ముంచుకొని పైబడటం పండుగ ఏంటి చెప్పాలి? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనంలో ఉంటది, ఇప్పటి కాలపు శ్రమలు రేపటి దినమందు పొందబో మహిమ ఎదుట ఎన్న తగినవి కాదు. ముమ్మరంగా చిక్కులు వస్తున్నాయంటే పరిశుద్ధాత్మ పూర్ణుడు అని గుర్తించాలి. ఏం గుర్తించాలి? చాలా విషయాలు దైవజనులు రాశారు. భక్తి పరుల శ్రమలు చూచి భక్తిహీనులని అనవద్దు, భక్తుల శ్రమలకు ముందు బహుమానంబు దొరకగలదు. అర్థమవుతుందండి? కనుక స్నేహితులారా గమనించండి, ముమ్మరముగా చిక్కులు ఎవరికి వస్తాయంటే ఆత్మపూర్ణులైనటువంటి వారికి వస్తాయి. ఎందుకో తెలుసా పిల్లరా? పెళ్లి కుమార్తె భాగ్యాన్ని పోగొట్టడానికి అపవాది చేసేటువంటి ప్రయత్నం. కనుక ముంచుకొని వస్తే ముమ్మరముగా చిక్కుల ద్వారా ముమ్మరమైనటువంటి ఏమండి మహిమను అందుకునేటువంటి భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. చివరిగా జనక కుమారాత్మ ఆత్మ స్నానము దినక్రమమున నొందుగాక, జనక కుమారాత్మలకును ఘనత మహిమ 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 పండుగ. ఏంటండి? జనక కుమారాత్మలకు ఘనత మహిమ. కనుక ఏంటి మహిమ? దేవుడు ఏ ఉద్దేశముతో మానవుణ్ణి కలుగ చేశారో ఆ ఉద్దేశం మానవ జీవితంలో నెరవేర్చేటువంటి వారు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ వరముగా అనుగ్రహించబట్టాన్ని బట్టి తండ్రికి మహిమ, కుమారునికి మహిమ, పరిశుద్ధాత్మకు మహిమ. కాబట్టి ఈ రీతిగా ఈ పెంతెకోస్తు పండుగ దినము మొదలుకొని అనుదినము పరిశుద్ధాత్మ కుమ్మరింపును అందుకొని పరిశుద్ధాత్మలో నిలిచి ఉండి మేఘమున కయతపడగలిగినటువంటి ధన్యత చేరి వచ్చిన మనలకు తండ్రి దయచేయునుగాక. ఆమేన్.